తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందిన రాజన్న ఆలయంలో మరి హిందూ భక్తులు ఏదైతే కోరిన కోరికలు నెరవేర్చే స్వామి అని చెప్పి కోడె మొక్కలను కట్టేస్తారో ఎంతో భక్తి శ్రద్ధలతో అలాంటి కోడెలను మరి మంత్రి గారు సిఫారసు చేసిరని చెప్పి మరి నునుగొండ వరంగల్ జిల్లాలోని నునుగొండ మండలంలో రాంబాబు అనే వ్యక్తికి మరి 49 కోడెలను అప్పనంగా మరి వారి యొక్క సిఫారసు మేరకు ఈరోజు ఈవో గారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి విక్రయించి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి మంత్రి గారు చెప్తే ఏది పడితే అది చేస్తారా ఈవో గారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మంత్రి గారు చెప్పిందని మరి భక్తులు మొక్కువని దీక్షతో సమర్పించిన ఆభరణాలు కూడా మీరు మంత్రులకు రాజకీయ నాయకులకు అప్పచెప్పని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. మరి ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణలోనే హిందువుల సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క ఆలయ అధికారుల మీద ఉంది. మరి రాజకీయ నాయకులు మేము ఎన్ని విమర్శలు చేసినా కూడా మరి ఇక్కడ హిందూ సాంప్రదాయాలను హిందూ సంస్కృతులను హిందువుల మనోభావాలను కాపాల్సిన ఈవో గారే ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా బాధాకరం. మరి మీ యొక్క చర్యలు సిగ్గు చేయడం ఈ తెలంగాణ అంతా సమాజం అంతా కూడా మరి తలదించుకుంటా ఉంది. ఈవో గారు ఇప్పటికి కూడా మీరు వెంటనే మీరు మంత్రి గారు చెప్పారని చెప్పి కోడెలను అప్పచెప్పడం కాదు, ఇలాంటి ఎన్నో మరి లడ్డూలు కానీ మరి టికెట్ల విషయంలో కానీ ఎన్నోసార్లు 10 సార్లు కూడా ఆరోపణలు వస్తున్నా కూడా ఇక్కడి అధికారుల దగ్గర వైఖరి మారడం లేదు. మరి మీరు వెంటనే మీ కలెక్టర్ గారు వెంటనే ఈవో గారిని సస్పెండ్ చేసి మరి ఇక్కడ ఉన్న హిందువులకు ఈవో గారితో క్షమాపణ చెప్పాలని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ డిమాండ్ చేస్తూ వారిని హెచ్చరిక చేస్తాం. ఇక మీద కూడా హిందువుల మనోలు దెబ్బేసే విధంగా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా సహించమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇంత ఘోరమైన పరిస్థితిని కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఒక మంత్రి గారు స్వయాన కోడెలను ఒక లెటర్ ద్వారా సిఫారసు చేసి 60 కోడెలు వరంగల్ జిల్లా రాంబాబు అనే రైతుకు 60 కోడెలు ఇవ్వడం అనేది ఇలా హిందూ సంప్రదాయాలు హిందూ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వారు పెట్టిన ఏంటిది. ఇలా ఈ ప్రాంతంలో వేములవాడ రాజన్నకు కోడెలు చెల్లించిన పరిస్థితిలో మేము ఇక్కడ వాటిని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాంత రైతులకు కేవలం రైతులకు మాత్రమే కోడలు ఇవ్వడానికి కోసం ఒక పాసుబుక్ ద్వారా ఇక్కడ రైతులు ఇవ్వడానికి ఒక సిస్టమ్ తయారు చేశారు. మేము గతంలో కూడా ఆలయ ఉద్యోగులకు మాకు గంగాధారను ఇక్కడ ఉన్న కతలాపూడి మేడిపల్లిలో కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లాకు ఇలా రైతులు ఉన్నారు, వాళ్ళను పోషించుకుంటారని మేము సిఫారసు చేస్తే ఇదే ఆలయ ఉద్యోగులు ఇదే ఆలయ సిబ్బంది మేము వేములవాడ ప్రాంత చుట్టూ పరిసర ప్రాంతాలకు తప్ప దూరం ఉన్న రైతులకు ఇవ్వడం లేదని సమాచారం మాకు చెప్పడం జరిగింది. ఇవాళ ఆ నిబంధన ఎక్కడికి వెళ్ళింది? వరంగల్ ఎంత దూరం ఉంది? ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి వరంగల్కు ఎంత దూరం ఉంది? ఇలా కేవలం దేవాదాయ శాఖ మాతులైన కొండా సురేఖ వారి సిఫారసు మేరకు ఇలా మీరు 60 కోడలు ఎలా ఇవ్వడం జరిగిందని ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన హిందూ ధార్మికంగా ఒక హిందూ భక్తునిగా మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. మంత్రివారిలో మీరు ఇంతకుముందు కూడా వచ్చినాడు కూడా ఇదే రాజన్న ఇలా మొక్కులు కూడా ఒక నివేదన టైంలో కూడా ఇలా ఆ రోజు ఆ టైంను ఆపి మీరు దర్శించుకున్నారు. ఇలా పేదల దేవుడు దక్షిణ కాశీగా పేరొందిన రాజరాజేశ్వర స్వామి నిబంధనలు తుంగలో తొక్కి ఇలా మీ అనుచర వర్గానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇలా రైతుల పేరుట బినామీ పేరుటల అక్కడి నుంచి బినామీ పాసుబుక్కులు ఇచ్చి ఇలా మీరు ఇలా ఈ కోడలను 60 కోడలను తీసుకొస్తే ఇలా మేము చేసింది కాదు. బరాబరి కోడలు తరలింపు విషయంలో ఇలా ఆయనను దర్యాప్తు చేస్తే 60 కోడళ్లలో కేవలం 49 కోడలు మాత్రమే మొత్తం చెల్లించి 11 కోడలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. మరి ఇదెక్కడి పద్ధతి? ఇదెక్కడి నిబంధన? ఇలా మీరు రాజన్నకు కూడా ఇలా శటకోపం పెట్టి రాజన్న పేరు మీద కోడలను తరలిస్తున్నారు అంటే ఇంతకంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కర్లేదు. ఇది వెంటనే కోడలను తిరిగి తీసుకొచ్చి మీరు స్పష్టంగా నిజమైన రైతులకే ఇస్తారు, ఏ రకంగా ఇస్తారని నిబంధనలను మార్చి ఈ ప్రాంత రైతులకు ఇస్తారా, ఉమ్మడి జిల్లా రైతులకు ఇస్తారా, రాజన్న జిల్లా రైతులకు ఇస్తారా, తెలంగాణ రైతులకు ఇస్తారా, కేవలం గోశాలలకు ఇస్తారా? మరి ఆ గోశాలకు ఉన్న రికార్డులను పరిశీలించి ఇప్పటికైనా ఆ కోడలను బాధ్యత మాతో అవుతుందా? మీతో